నియోజకవర్గ పరిధిలోని దిబ్బనకల్ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కీలక అడుగుపడింది. సుమారు 15 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన తాగునీటి సంపు నేడు ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి మరియు టీడీపీ సీనియర్ నాయకులు లక్ష్మణ చేతుల మీదుగా ఈ సంపును ప్రారంభించారు. గడిచిన 40 ఏళ్లుగా దిబ్బనకల్ గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సహకారంతో తాగునీటి కొరత కొంతమేర తీరగా ప్రస్తుతం నిర్మించిన ఈ కొత్త సంపు ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి నీటిని సరఫరా చేస్తామని సర్పంచ్ ధనలక్ష్మి వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భర్త లక్ష్మణ మాట్లాడుతూ, ఆదోని నియోజకవర్గంలోనే దిబ్బనకల్ గ్రామం టీడీపీకి కంచుకోట వంటిదని, గతంలో మీనాక్షి నాయుడు గారి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామని గుర్తు చేశారు. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు కూడా గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని, మరో 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తే గ్రామంలో ఇంటింటికి పూర్తి స్థాయిలో నీటి వసతి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ విషయంపై ఎమ్మెల్యేని కలిసి విన్నవించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాబు, మాజీ సర్పంచ్ వలమన్న, మల్లప్పరెడ్డి, టీడీపీ నాయకులు పెద్ద వెంకటేశు, చిన్న వెంకటేష్, విద్యా కమిటీ చైర్మన్ అయ్యల్లి మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దిబ్బనకంట్లో చాలా నీళ్ళు ఇబ్బంది ఉండే, ఇప్పుడు ట్యాంకీ కట్టిన కొంచెం చాలా మేలు. ఇష్టేనా? లక్ష్మి దిబ్బనకల్లో సర్పంచ్. దిబ్బనకల్లో గ్రామం నందు నేను సర్పంచ్ అయిన భర్తని. ఆల్రెడీగా దిబ్బనకల్ గ్రామం కర్నూలు జిల్లా ఆదోని తాలూకా. ఇన్ని రోజులు నేను 2013లోన కూడా గెలిచినాము అదే సర్పంచ్గా. 13లోన గెలిచింటే కూడా ఆ రోజులన నీళ్ళు లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు. ఆ టైంలోన ఒక లైట్లు వేస్తే కూడా ఒక వారంలో ఊర్లో మొత్తం పోయేయడం బర్నాయి. ఆ రోజులనే గెలిచిన 2013 అప్పుడు గెలిచినప్పుడు వెళ్ళి లైన్లు అంతా విడిదీసి ఆ టైంలోనే లైన్ విడిదీసి లైట్లు ఇంటింటికి లైట్లు ఏడ వెలిగినట్లా చేసినాము. ఊరు అండాకారమైన రోడ్లు కూడా లేవు. ఆ రోజుల్లో రోడ్లు కూడా ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2014 గవర్నమెంట్లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సహకారంతో మా ఊరికి మినేష్ నాయుడు ఇన్ఛార్జిగా ఉండేనప్పుడు యా ఊరికి లేదని అడిగితే కూడా దిబ్బనకల్లని సొంత ఊరని నాకు ఒక ముక్కాల బలం అని నాకు మా ఊరికి సాయం చేసినాడు మినేష్ నాయుడు అన్న. ఆ సాయం చేయలేదా ఒక రోడ్లేమి నాకే ఇచ్చేవాడు. ఒక ఇండ్లు 150 ఇండ్లు ఆ టైంలోనే అన్ని ఊర్లకి అప్పుడు పంచితే అప్పుడు 30-40 అన్ని పంచేవాడు. నేను పోయి అన్న నా ఊరికి ఇన్నే ఇవ్వాలన్నా, నాకు ఎందుకు తక్కువ ఇస్తా అంటే కూడా ఆ టైంలో అప్పటి 120 ఇండ్లు ఆ టైంలోనే చేసినాం. ఆ టైంలో చేస్తే కూడా అందరికీ బిల్లులు చేసినాం. అదే కంటిన్యూగా చేసినాం అదే సర్పంచ్ పదవి. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 3 ఏళ్ళు మా సర్పంచ్ పదవి అయిపోయింది. అంత ఇది ఉండదు ఊర్లో. నా లాస్ట్కి ఒక బోరు కూడా కడగేకి లేదు, మరి ఏమీ లేదు అన్నట్లు చేసినారు ఆ టైంలో కూడా. మరి అదే జగన్ గవర్నమెంట్లో కూడా మా ఎంపీటీసీ సర్పంచ్గా మేము 2 మా ఊరోళ్ళు సహకారంతోనూ 2 గెలిపించినారు. ఆ గెలిపించిన వాళ్ళకి మరి అప్పుడు జగన్ గవర్నమెంట్లో కూడా నిధులు లేకుంటే కూడా నన్ను వెంటనే ఆడ కొయ్యగేరి అని బోరు పూనిపోయింటే కూడా దాన్ని వెంటనే డ్రైనేజ్ చేసి మరి వెంటనే నీళ్ళు అందించినాం ఆ కాలంలోనే. అప్పుడు 2014లోనే నీళ్ళు లేకుంటే 40 ఏళ్ళు నీళ్ళు లేవు మా ఊర్లో పరిస్థితి. అంటే మినేష్ నాయుడు సహకారం ఆస్పరి స్కీమ్ ఇది. యాక్చువల్గా ఆస్పరి స్కీమ్ అన్న మా ఊరికి ఎంత పరిస్థితి ఉండదని అంటే కూడా ఆయన ఎంత ఆడ ఆఫీసాలకి పై లెవెల్ తెచ్చుకొని ఆ టైంలోనే 2015లోనో మాకు తెచ్చినాం నీళ్ళు ఊరోన. తెచ్చినాం కాబట్టి ఆ రోజులన మామూలు ఒక ట్యాంకీ మాత్రం ఇచ్చినాం ఊర్లోన. అన్నీ గుమ్మగుడి జనాలు ఒక్కరికొక్కరు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇన్ని రోజులు. ఇప్పుడు మీరు అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు జగన్ గవర్నమెంట్లో ఒక నిధులు లేవు, ఏమి లేవు. సర్పంచ్ నిధులు కూడా లేవు మాకు. ఆ సర్పంచ్ నిధులు లేదో మేము ఏమి ఒక జీతాలు లేరు. కొసునుకోళ్ళకి జీతాలు ఇచ్చాక లేదు, వాటర్ మ్యాన్కి జీతాలు ఇచ్చాక లేదు. అదే ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది దానికి ఇప్పుడు 2024లోన ఆ ధైర్యంతోనే చంద్రబాబు నాయుడు ఏ గ్రాంట్ కానీ మాకు ఇస్తుందని ఇది సొంతము ఏ గ్రాంట్ లేనట్లు ఇది కట్టినాం. ఇప్పుడు సంపు 15 లక్షలు పెట్టి కట్టిన వల్ల ఇప్పుడు ఇంటింటికి కూడా నీళ్ళు ఇస్తున్నాం. ఇప్పుడు అదే మాట ఇచ్చినాం. అప్పుడు 2019లో కూడా నేను సర్పంచ్ గెలిస్తే ఇంటింటికి ఇస్తానని మాట ఇచ్చినాను. ఆ మాట ప్రకారంగా నిధులు లేకుంటే కూడా ఇంకా ఆ ధైర్యంతో చంద్రబాబు నాయుడు యాదవ్ ఒక ఎంపీ గ్రాంటో నాకు ఎమ్మెల్యే గ్రాంటో
పంచాయతీ గ్రాంట్ వస్తుందని ఇది ట్యాంక్ కట్టినాను. ఈరోజు మా ఊరికి ఎంత కళ నెరవేరిందంటే అంత కళ నెరవేరుతుంది ఈ రోజులోనే. ఇంకా అయిపోయా వారంలోనే ఇంటింటికి ఇచ్చిడుస్తాను. ఇంకంతా ఇంటింటి నిలిచి అంత ఇబ్బంది లేనట్ల మా ఊరికి అంతా ఎప్పుడైనా కానీ ఒక లీడర్ బాగుంటే ఊరు బాగుంటుంది, ఒక ఎమ్మెల్యే బాగుంటే ఒక మండలం బాగుంటుంది, ముఖ్యమంత్రి బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఒక లీడర్ తనం ఒక పనితనం ఉండాలి ఎప్పుడా కానీ. ఊకే మాటలు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏమీ రాదు. అది పని చేసి చూపియాల. మా ఊర్లో ఏడైనా ఏది కానీ ఒక లైట్ కానీ ఒక రోడ్డు కానీ నీళ్ళు కానీ ఊర్లో పోయి మీరు కూడా అడగండి. మీరు ఇలేకారులు ఉంటారు కదా, మీరు కూడా అడగండి. చిన్న లైట్ ఉంటే కూడా వెంటనే తెచ్చి వేసే బాధ్యత చేసుకున్నాం ఇన్ని రోజులు. ఈ రోజులన అదే మినేసినాడు సహకారం కూడా ఎమ్మెల్యే కూడా నిన్న ఎమ్మెల్యే రావాలా ఆహ్వానించి ఎమ్మెల్యే కూడా మాకు అసెంబ్లీలోన ఉండదు. సర్పంచ్ గారు మీరే అంత పెద్దలు అంతా చేసి మీరు ఓపెనింగ్ చేయండి అన్నాడు. అన్న ఉమ్మపతి అన్న కూడా మీరే చేసుకో అన్నాడు. మినేసినాడు అన్న కూడా మీరే చేసుకో అన్న చెప్పినారు. అది ఉన్నందువల్ల ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఎమ్మెల్యేగా మా కోరిక ఒక ఎమ్మెల్యే సారు మినేసినాడు అన్న ఉమ్మపతి అన్న అవి రైతు భరోసా ఉంది, ఆర్బీకే ఉంది. ఆ త్వరలోనే అవి కూడా ఓపెనింగ్ వాళ్ళతోన తెచ్చి ఓపెనింగ్ చేయాలనుకున్నాము. వాళ్ళని పిలుచుకొని అంతా ఇదొక మా ఊరు గ్రాంట్ అది పైప్ లైన్కి ఒక కొన్ని చేసుకొని ఉండే ఎమ్మెల్యే వచ్చినాక ఇంటికి పోయి అడుగుతాను. నేను కూడా కొన్ని గ్రాంట్లు అడిగేది ఉంది. ఆయన కూడా మా ఊరికి ఇన్ని రోజులు ఎమ్మెల్యే సహకరించినాడు. ఇన్ని రోజులు ఇప్పుడు ఎమ్మెల్యే లేడు మినేసినాడు అన్న. ఆయన ఎమ్మెల్యే మాకు బీజేపీ ఎమ్మెల్యే. ఆయన మాకు ఏదన్నా మా ఊరు తరఫున ఒక 20 లక్షలు మాకు ఇస్తే పైప్ లైన్ అయిపోతాయి, కొన్ని రోడ్లు అయిపోతాయి. అదే పోయి అసెంబ్లీలో పోయి వెంటనే మేము పోయి కలుస్తాము. అందరు పెద్దలు మేము పోయి కలుస్తాము. ఇప్పుడు మాకు చాలా కళ నెరవేరిపోయింది. మాకు దిబ్బనకల్ల గ్రామానికి మాకి కళ ఎన్ని డబ్బు పెడితే కూడా నీళ్ళు బంగారు పెడితే కూడా నీళ్ళు దొరుకు ప్రజలకి. మనం కష్టపడి చేసిన దానికి ఇప్పుడు జనాలు ఇంకా నెల కల్లా ఇంటింటికి కొడ ఇస్తాము. అందరికీ సంతోషంగా ఉన్న వాళ్ళకి పొందుపరుస్తామని మేము కోరుకుంటాం అనమాట. ఆదోని తెలుగుదేశం పార్టీలో 42 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ 40 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ ఓన్లీ దిబ్బనకల్లునే తెలుగుదేశం కంచుకోటగా పేరు ఎక్కువ మారమవుతుంది. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారన్నా? మేము అదే మా ఇంతవరకు కూడా మా జనాలే ఒక దేవుడు ఉన్నట్ల మా ఊరు జనాలు. ఏ పార్టీ 40 సంవత్సరాలు అంటే కూడా ఇంతవరకు జెండా ఎగిరిలే. వైసీపీ జెండా కానీ కాంగ్రెస్ జెండా అప్పుడు లాట్ ఒక్కవారే గెలిచినారు వాళ్ళు. అందువలన ఇంతవరకు కూడా 40 ఏళ్ళ చరిత్ర మా ఊరు చరిత్ర. ఒక ఎంపీటీసీ కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యేకి వస్తే కూడా మాదే మజెట్ ఉంటుంది. యాదైనా తీసుకో. మేము కూడా ట్రై చేస్తాము. ఇంకొకటి చంద్రబాబు నాయుడు కూడా ఏదో మా ఆదోనికి ఈదానికి వస్తే మా మీరు ప్రోగ్రాం పెట్టి మా ఊరికి పెట్టి రప్పేయాలి అనుకున్నాము. ఆయన వస్తే కూడా మాకు ఇంకా బాగుంటుంది. మేము పై లెవెల్ వరకు పోవాలనుకున్నాం. అది కోరిక ఉంది. అది చూస్తాం. మరి నా పేరు లక్ష్మణ, సర్పంచ్, నేను భర్త. దిబ్బనకల్ గ్రామంలో ఈనాడు మనము వాటర్ సంపు నిర్మించాము. దాంట్లోన మన సర్పంచ్ గారు అతి కృషి చేసి 15 లక్షల అంచనా వ్యయంతో ఈ సంపు నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు గ్రామంలో నీళ్ళు చాలా తక్కువ వచ్చేవి. అందరూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికోసం అది ఆలోచన దృష్టిలో పెట్టుకుని మొన్న ఎమ్మెల్యే ఊరికి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రమాణం చేసినట్టుగానే ఈ ఆదాయానికి దిబ్బనకల్ నీళ్ళు తెప్పిస్తారని చెప్పి ఆయన ఈ సంపు కట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. మా పేరు బాబు, ఎం బాబు, పంచాయత్ సెక్రటరీ, పెద్ద దిబ్బనకల్.